శ్రీ గురుభ్యో నమ. సుజ్ఞాన దీపమను గురుగీతల నుండి వేళ మనం 3వ అధ్యాయములో 111వ శ్లోకాన్ని భక్తి శ్రద్ధలతో పరిశీలన చేసుకుందాం. ఏవం విదం గురోర్జానాత్ జ్ఞానముత్పద్యతే స్వయం తథా గురూపదేశేన ముక్తోకమితి భావయేత్. ఓ పార్వతి, ఈ పూర్వము చెప్పిన విధముగా సద్గురువును ధ్యానించుట వలన పరబ్రహ్మ జ్ఞానము స్వకీయముగానే పుట్టుచున్నది. అప్పుడు గురూపదేశము చేత నేను ముక్తుడనైతినని తలంపవలయను అంటూ ఉన్నాడు. గురువుని సేవించినందువలన ఫలమేమి? ఈ ప్రపంచములో పూజ్యనీయులు ఎంతో మంది ఉన్నారు. జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు, భౌతిక విద్యను నేర్పినటువంటి గురువులు, జీవనోపాధికి మార్గము చూపించినటువంటి గురువులు ఎంతో మంది ఉన్నారు. కానీ జనన మరణ భ్రాంతిని తొలగించేటువంటి గురుడు ఎవరు ఉన్నారు అంటే అతనే సద్గురుమూర్తి, అతనే మద్గురుమూర్తి అని భావించవలసి ఉంటుంది. ఆ యొక్క గురుమూర్తి కరుణ కటాక్షములు కలిగినటువంటి వారు తనలో ఉన్నటువంటి స్వకీయముగానే ఉన్నటువంటి సతహా సిద్ధముగా ఉన్నటువంటి గురుశక్తిని మేల్కొల్పినటువంటి గురుడే ఆ యొక్క గురు మార్గము వలననే పరబ్రహ్మ స్వరూపాన్ని తాను తెలుసుకోగలుగుతాడు. ఆ యొక్క పరబ్రహ్మ స్వరూపాన్ని ఎవరు తెలుసుకోగలుగుతారో వారు నేను అనగా ఎవరు, బ్రహ్మం అనగా ఎవరు, అచల పరిపూర్ణ దైవం ఎవరు అని సునాయాసంగా తెలుసుకోగలుగుతాడు. ఈ మాయా శబలిత బ్రహ్మముకు వశమైనటువంటి మానవుడు మాయ చేష్టలతో మాయ మర్మము ఎరుగలేక మాయే నిజమని భ్రమలో ఉండి మాయతో కొట్టిమిట్టాడుతూ ఉంటాడు. ఈ మాయ ప్రభావం ఎట్టిది అనగా ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా భ్రమ చెందిస్తూ ఉంటుంది ఈ మాయ. ఆ మాయ ఎవరి వలన తొలగబడుతుంది? ఉన్నది ఉన్నట్టుగా, లేనిది లేనట్టుగా గ్రహించేటువంటి శక్తి ఎవరికి కలుగుతుంది అంటే ఆ గురువు వలననే కలుగుతుంది. గురువు కరుణకు పాత్రులైనటువంటి వారికే కలుగుతుంది. స్వకీయముగానే పుట్టుచున్నది, తనలోనే పుట్టుచు ఉన్నది ఆ యొక్క గురు మేల్క. అందుకే అంటారు, గురుడు బయలను చూపించగలడు కానీ పట్టబై తానే కావాలి. ఏరొక్కరు ఎవరు కూడా బట్టబయలు చేయలేరు. మార్గాన్ని చూపించేటువంటి మహనీయుడు గురువు, మేల్కొల్పేటువంటి శక్తి కలిగినటువంటి వాడు గురుడు. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ్.